హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో దెయ్యాలు తిరిగే చోటు ఇది. అలానే దెయ్యాలతో పాటు కూడా దెయ్యాలతో పాటు అలానే పుల్లు కూడా ఉంటాయి. మేము ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నాము. రోడ్లో మేము హాయ్ ఫ్రెండ్స్, సో ఇది ఒక దట్టమైన అడవి. నైట్ జర్నీ చేస్తున్నాం. లాస్ట్ టైం చేసాము, మళ్ళీ చేస్తున్నాము. సో అప్పుడు చెప్పాను కదా, అది వేరే ఫారెస్ట్, ఇది ఒక ఫారెస్ట్. సో దీంట్లో కొన్ని మధ్యలో ఒక విలేజెస్ ఉంటాయి. సో ఆ విలేజెస్ వాళ్ళు ఎలా బతుకుతారో నాకైతే డేంజర్. నాకైతే లిటరలీ చెప్పాలంటే అసలుకి చెప్పలేని పరిస్థితి. అంటే బయటికి రెండు దెయ్యాలు పోతున్నాయి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు రెండు కనిపించాయి కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మా సాయి దెయ్యాలను చూశాడు. మీరు కూడా జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. టూ డేంజరస్ రోడ్ అబ్బా. ఫారెస్ట్ లో వెళ్తున్నాం, దెయ్యాలు ఉన్నాయి. వాటిని అప్పుడప్పుడు చెట్టు మీద నువ్వు లైట్లు బంద్ చేయకన్నా. అదేంది అన్నా, నువ్వు లైట్లు డిప్పు కొట్టకపోతే అవతల వాళ్ళు వచ్చేవాళ్ళు ఏమనుకుంటారు? సర్రమని వచ్చేస్తున్నా. అవతల వాళ్ళు వస్తారు కదా, ఆపోజిట్ పర్సన్స్. ఫ్రెండ్స్ అదిగో చూడండి. ఓ మై గాడ్, సౌండ్ చేస్తారు పాపం, భయపడతారు. సాయి ఇప్పటికే చిచ్చు పోసుకుంటున్నాడు. అయ్యో కొంచెం నెక్స్ట్ ఊర్లో విలేజ్ లో ఆపుతాం మాకు. సరే, ఇక్కడ ఏదో ఒక విలేజ్ వచ్చింది. ఇది కుంకుడు పెంట అంట. చెట్టు పంట కుంకుడు పెంట. ఇక్కడ అడుగుగా ఉండండి అడ్రస్. ఇదిగో ఫ్రెండ్స్, ఇంకా జర్నీ అయితే ఎలాగో ఈ ఫారెస్ట్ దాటకపోతే మేము జర్నీ రీచ్ అవ్వలేము. సో కాబట్టి నిదానంగా జాగ్రత్తగా చూసుకొని. మీకు కనిపిస్తుంది, ఒక మంచి వ్యూ కనిపిస్తుంది. పైన మూన్ కూడా బాగా స్పష్టంగా కనిపిస్తుంది, చూడండి. సో మూన్తో ఏంటో కానీ మా జర్నీ అయితే మాత్రం చాలా డేర్గా చేస్తున్నాం మేము. మా సాయి ఉన్నాడు, ఎందుకంటే మా సాయి ధైర్యవంతుడు కాబట్టి. మేమందరం పిరుకోలేం కాబట్టి మా సాయి ఒక్కడే.